గురువుగారు, అంతఃకరణాలు అంటే ఏమిటి? వీటిని ఎలా పరిశుద్ధం చేసుకోవాలి? అంతఃకరణములు 4 ఉన్నాయమ్మా. మనో, బుద్ధి, చిత్త, అహంకారం. వీటన్నిటికీ తర్వాత ఉండే 3ంటికి కూడా ఆధారమైనది మనస్సు. వీటిని ఏమంటారంటే అంతఃకరణ చతుష్టయములు అంటారు. వీటికి రూపం ఉండదు, కానీ వాటి ప్రవర్తన మనకు తెలుస్తూ ఉంటుంది. మనస్సు లేదు అని ఎవరైనా అనగలరా? నాకు బుద్ధి లేదు అని ఎవరైనా అనగలరా? నాకు చిత్తము లేదు అని ఎవరైనా అనగలరా? చిత్తం లేదు అని ఎవరు అనలేరు. మనో, బుద్ధి, చిత్త, అహంకారములు. నాకు అహంకారం లేదు అని చెప్పడమే ఒక అహంకారం. లేదు అని ఎవరు అనలేరు. ఒకవేళ ఎవరైనా నాకు ఏమీ లేవండి, అహంకారం లేదండి అని చెప్పటం కూడా, నాకు లేదు అని చెప్పటం ఒక అహంకారం, చెప్పడమే అహంకారం. కనుక ఈ 4 ప్రతి ఒక్కరిలోనూ ఉండి తీరుతాయి, కానీ వాటికి రూపం అనేది లేదు. రూపము లేకుండా కేవల ప్రత్యేకతను కలిగి ఉండి ఆ జీవుని యొక్క జీవన విధానాన్ని నడపగలిగిన శక్తి ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్ని అంతఃకరణములు. కరణము అంటే చేసేవి అని అర్థం. అంతఃకరణములు అంటే లోపల ఉండి చేసేటువంటివి, కనబడకుండా ఉండి చేసేటువంటివి. మనస్సు కనబడదు, బుద్ధి కనబడదు, ఏమండి, చిత్తము కనబడదు, అహంకారము కనపడదు. ఈ 4 రూపంతో మనకు కనపడవు, కానీ ఆ 4 అనేకమైన కర్మలు చేస్తూ ఉంటాయి. మన బుద్ధే ఎటు వెడుతుందో, ఎప్పుడు ఏం చేస్తుందో మనకే తెలియదు. ఒక్కొక్కప్పుడు మనమే చెబుతూ ఉంటాం, నేను కనుక తలుచుకున్నానా అనే పదం ఉన్నది ఒకటి. అదే మన అహంకారం అంటే. బుద్ధి, నేను ఇట్లా ఆలోచించను, నా ఇదే వేరు అని ఎవరంటారో అది వాడి బుద్ధి. ఎదుటివాడు చెప్పింది పూర్తిగా విని వాడు చెప్పిందంతా తప్పు అని పేలవంగా ఓ నవ్వు గనక నవ్వితే అది వాడి మనస్సు. వాడు ఎంత చెప్పినా పట్టించుకోకుండా తన పని తాను చేసేయటమే చిత్తం. ఈ 4 వ్యవస్థలు కూడా మనిషి జీవితం మొత్తాన్ని నడిపేటువంటి 4 కాళ్ళు. ఒక జంతువుకి 4 కాళ్ళు ఎలాగో ఈ 4 అంతఃకరణములు అటువంటివి. వాటిల్ని మనం ఎలా దర్శించాలి అంటే కేవలం వాటిని కూడా దైవతత్వంగా కనుక దర్శించగలిగితే, మనస్సుని కానీ, బుద్ధిని కానీ, చిత్తమును కానీ, అహంకారాన్ని కానీ, వీటిల్ని కూడా మనం దైవతత్వంతో సమానంగా చూడగలిగినట్లయితే ఆ క్షణంలోనే మనలో నుంచి దైవం బయటపడుతుంది. ఆ ఒక్క 4ంటిని మనం సరి చేసుకోగలిగితే అంత దివ్యమైన కారణం. ఈ అంతఃకరణ చతుష్టయం చేస్తే దుష్కృత్యములను వదలకుండా చేస్తుంది. వాటిల్నే మనం జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే మనల్ని ఆకాశమంత ఎత్తున నిలబెట్టగలుగుతుంది. అటువంటివే అంతఃకరణములు. అవి 4 ఉన్నాయి: మనో, బుద్ధి, చిత్త, అహంకారం. ఇది